ఈ గోధుమ పిండి కప్ కేక్స్ కోసం నేను ఈ గ్లాసు కొలతతో అన్నీ చేసుకుంటున్నాను కాబట్టి నేను ఈ గ్లాస్లోనే అన్నీ చూపిస్తాను. అర గ్లాసు పంచదార వేస్తున్నాను. నిజం చెప్పాలంటే కొంచెం పంచదార తక్కువే అయింది కాబట్టి 75% వరకు కూడా వేసుకోవచ్చు. అంటే అదే 3/4 కప్పు వరకు పడుతుంది. అండ్ ఒక గ్లాస్ పాలు నేను ఇందులో వెల్తి వేసాను, తర్వాత కొంచెం కలిపాను, అందుకే ఒక గ్లాస్ అని చెప్తున్నాను. అండ్ పావు గ్లాసు నూనె. ఇవి 3 కూడా బాగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. ఎంత అంటే ఫుల్ క్రీమీగా అయ్యే వరకు కూడా చాలా ఎక్కువసేపు మిక్సీ చేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ బ్లెండర్ అవి ఏమైనా లేకపోయినా కానీ, అంటే హ్యాండ్ మిక్సర్స్ అటువంటివి లేకపోయినా మనకి మిక్సీ సరిపోతుంది. బాగా క్రీమీగా అయ్యే వరకు కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ ఒక గ్లాసు నేను అదే గ్లాసు కలర్ వేరు, అదే గ్లాస్తో ఒక గ్లాస్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. అండ్ దాంట్లో ఒక టేబుల్ స్పూన్, కొంచెం పెద్ద స్పూనే, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసానండి. దీంట్లో ఇంకా నేను 3 స్పూన్స్ కోకో పౌడర్ వేసుకున్నాను. ఇవి చాక్లెట్ కప్ కేక్స్ చేస్తున్నాను నేను కాబట్టి 3 స్పూన్స్ నేను కోకో పౌడర్ వేసాను. ఇవన్నీ కూడా బాగా జల్లించేసుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం ఇందాక ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కలిపి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు కదా, ఓన్లీ ఒక్క వైపుకి మాత్రమే కలిపేటట్టుగా అనమాట, అలా కలుపుకోవాలి. మీకు ఇప్పుడు కన్సిస్టెన్సీని బట్టి కేక్ బేటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కొన్ని పాలు వేసుకోవచ్చు. నాకు ఇందులో నేను ఇందాక కొంచెం కట్ చేసి వేసాను కదా ఒక గ్లాస్కి, దానికి ఇంకా నాకు అర గ్లాసు పాలు అయితే పట్టాయి. సో అంతవరకు కూడా వేసి నేను కలిపాను. ఈ గోధుమ పిండి కలిపిన తర్వాత చూస్తే చిన్న ఉండలాగా అనిపించింది. ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేసిన తర్వాత మళ్ళీ మిక్సప్ చేస్తే చాలా నీట్గా క్లియర్గా అయిపోయిందండి. ఒకవేళ లేకుంటే మీరు చేతితో కొంచెం దాన్ని మెరిపితే సరిపోతుంది. ఇది నేను కప్ కేక్ ట్రే ఉంది కాబట్టి కప్ కేక్ లైనర్స్ పెట్టి నేను చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర కనుక ఇది లేకపోతే, కప్ కేక్ ట్రే లేకపోతే స్టీల్ బౌల్స్లో కూడా పెట్టి ఈ స్టవ్ పైన ఆల్రెడీ కుక్కర్లో పెడుతున్నారు కదా, అలాగా స్టీల్ గిన్నెలు కూడా మనం వాడుకోవచ్చు. ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా నేను 75% వరకు కూడా, అంటే 3/4 కప్ కేక్ నిండేటట్టుగా వేశాను. నేను చేసిన ఆ గ్లాసు కొలతతో కరెక్ట్గా నాకు 10 కప్ కేక్స్ అంటే బ్యాటర్ వచ్చింది. దీన్ని నేను ఒకసారి 2 టైమ్స్ ట్యాప్ చేసేసి నేను ఓవెన్లో పెట్టుకుంటున్నాను 180 డిగ్రీస్ దగ్గర. నాకు ఆల్మోస్ట్ 30 మినిట్స్ వరకు పట్టాయండి. పట్టిన తర్వాత చాలా అంటే చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా. నేను ఫస్ట్ చూపించడం మర్చిపోయాను, ఒకసారి విప్పి చూపించాల్సింది, నేను లాస్ట్లో చూపించాను, అది ఇప్పుడు చూపించలేదు. ఇది కొంచెం పగిలేయి ఏదైనా కానీ దానిపైన నేను దానికి కొంచెం బటర్ క్రీమ్ రెడీ చేసుకుంటున్నాను. దానికోసం నేను 70 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను. అండ్ 5 స్పూన్స్, ఈ స్పూన్తో 5 టేబుల్ స్పూన్స్ షుగర్ అండ్ 3 స్పూన్స్ మిల్క్ వేసాను. కొంచెం వెచ్చగా ఉన్నాయన్నమాట పాలు, అలా వేసి నేను దాన్ని ఏం చేశాను, బాగా కలిపేశాను. చూస్తున్నారు కదా, పాలు పంచదార 2 కలిపిన తర్వాత ఇలా అయ్యింది. ఇప్పుడు నేను బటర్ని మొత్తం ఈ హ్యాండ్ బ్లెండర్ ఉంది నా దగ్గర, దాంతో నేను మొత్తం బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎంత అంటే చాలా ఇంత క్రీమీ అయ్యే వరకు కూడా బ్లెండ్ చేసుకోవాలి. దీనికి మిక్సీ అయితే ఇలా రాదని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకుని ఇందాక పాలు షుగర్ ఉన్నాయి కదా, దాన్ని ఒక్కొక్క 2 స్పూన్స్ మాత్రమే వేసుకుంటూ ఉండాలి. ఒకటేసారి వేస్తే బటర్ విడిగా పాలు విడిగా అయిపోతాయి. సో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను ఇలా ఒక వీడియోలో చూసి చేశాను, కానీ దీనికన్నా నేనైతే ఈ బటర్లో డైరెక్ట్గా పౌడర్ షుగర్ వేస్తూ మనం మిక్సప్ చేసుకుంటేనే ఇంకా బాగా వస్తుంది అని అయితే అనుకుంటున్నాను. నేను నెక్స్ట్ టైం అలా కూడా చేసి నేను ఒక వీడియో అయితే పెడతాను. ఇంత క్రీమీగా అయిపోయింది. వెనీలా ఎసెన్స్ కొంచెం వేసుకుంటున్నాను. అవునట్టు నేను ఇందాక కేక్ బ్యాటర్లో కూడా వెనీలా ఎసెన్స్ వేసానండి, నేను మర్చిపోయాను మధ్యలో చెప్పడము. సో ఒక 2 స్పూన్స్ వరకు మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వెనీలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని బట్టి నేను మెజర్మెంట్స్ అనేవి చిన్నది మారుస్తాను కాబట్టి ఆ మార్చిన దాంతో డిస్క్రిప్షన్లో నేను రాసి పెడతాను, మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇలా క్రీమ్ అయితే బటర్ క్రీమ్ అయితే రెడీ చేసుకున్నాను. నేను రీసెంట్గా ఐకియా వెళ్ళినప్పుడు ఈ డెకరేషన్ చేసుకోవడం కోసం, కేక్ డెకరేషన్ చేసుకోవడం కోసం ఈ కిట్ కొనుక్కున్నానండి. దాంట్లో ఒక 5 నాజిల్స్ 6 నాజిల్స్ ఎన్నో ఇచ్చాడు. అండ్ కేక్ స్ప్రెడ్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్ లాగా ఇచ్చాడు. ఇది కేక్ కట్ చేసుకోవడానికి అనమాట. దీన్ని ఎంత లెంత్ కావాలో అంత లెంత్కి సెట్ చేసి ఇక్కడ చూపిస్తున్నాడు కదా, అలా కట్ చేసుకోవడానికి. ఏమో ఎంతవరకు యూజ్ అవుతుందో తెలియదు, కొనడం అయితే కొన్నాను, ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను దీన్ని. సో ఇలా గ్లాస్లో కనుక పెట్టుకుంటే మనకి ఈజీగా దాంట్లో పైపింగ్ బ్యాగ్లో వేసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇలా ఇందులో వేసుకున్నాను. వేసి మనం చేసుకున్న ఈ కప్ కేక్స్ మీద కొంచెం ఒక చిన్న ఫ్లవర్లా వేస్తున్నాను. నేను ఇప్పుడు చేసిన ఇప్పుడు మీరు చూసారు కదా మెజర్ ఎంత చేసిన 70 గ్రామ్స్ బటర్ అని చెప్పాను నేను. సో దాంతో ఆల్మోస్ట్ నాకు ఒక 7 కప్ కేక్స్కి ఇలాంటి ఫ్లవర్స్ వచ్చాయి క్వాంటిటీ. దానిపైన నా దగ్గర ఇలాంటి కొంచెం డెకరేటివ్ థింగ్స్ ఉన్నాయి.
సో లాస్ట్ టైం కప్ కేక్ కూడా నేను ఇలాగే చేశాను. ఒకసారి ఫన్నీగా ఉంటుంది, అది ఫెయిల్ అయింది కాబట్టి నేను ఆ లింక్ కూడా నేను ఎండ్ కార్డ్లో వేస్తాను. ఒకసారి చూడండి, ఫన్నీగా ఉంటుంది. ఇవైతే మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చాయి కప్ కేక్స్. గోధుమ పిండితో కప్ కేక్స్ ఇప్పుడు అందరూ కూడా హెల్దీగా కావాలి, మైదా పిండి వద్దు అనుకుంటున్నారు కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇదిగో ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఓపెన్ చేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, నా వీడియోస్ అనేవి చూస్తున్నందుకు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి.